హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు మే 2021 కరెంట్ అఫైర్స్లో లెక్చర్ నెంబర్ 8లోని మరికొన్ని టాపిక్స్ని చూద్దామండి. వ్యాక్సిన్, టూరిజం అండ్ పాస్పోర్ట్ కానీ, మిషన్ కోవిడ్ సురక్ష, వన్ స్టాప్ సెంటర్ స్కీమ్స్, సంవేదన నిధి అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ గారికి, ఈ డిఫరెంట్ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో అవి డీటెయిల్గా వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి వ్యాక్సిన్, టూరిజం అండ్ వ్యాక్సిన్ పాస్పోర్ట్. సో ఏంటి మనకి వ్యాక్సిన్, టూరిజం అండ్ వ్యాక్సిన్ పాస్పోర్ట్? సో ఇట్స్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వ్యాక్సిన్ టూరిజం resurfaces after Indians scramble to book Moscow trip for Sputnik jabs. సో ఇక్కడ వ్యాక్సిన్ టూరిజం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ కంట్రీలో వ్యాక్సిన్ దొరకకపోతే వేరే కంట్రీకి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తే దాన్ని వ్యాక్సిన్ టూరిజం అని అంటారు. ఓకే, వ్యాక్సిన్ టూరిజం మీన్స్ విజిటింగ్ ఎనదర్ కంట్రీ ఆర్ స్టేట్. ఓకే, విజిటింగ్ ఎనదర్ స్టేట్ టు గెట్ ఏ వ్యాక్సిన్ నాట్ అవైలబుల్ టు యూ ఎట్ హోమ్. మన హోమ్ కంట్రీలో, హోమ్ స్టేట్లోని వ్యాక్సిన్ లేకపోతే వేరే రాష్ట్రానికి లేదా వేరే దేశానికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తే దాన్ని వ్యాక్సిన్ టూరిజం అని అంటారు. ఓకే, సో రైట్ నో వ్యాక్సిన్ టూరిజం ఈజ్ ఆల్ అబౌట్ COVID-19 వ్యాక్సిన్ గురించి, విచ్ హ్యాస్ అడ్ స్లో రోల్ అవుట్ ఇన్ మెనీ స్టేట్స్ అండ్ ఈజ్ నాట్ ఎట్ అవైలబుల్ వరల్డ్ వైడ్. సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడాను 2 ఉంటాయి కదా. 2 డోసెస్లో ఫస్ట్ డోస్ వేస్తున్నారు, సెకండ్ డోస్కి డోసెస్ అనేవి లేదు, రైట్. సో ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్, ఒడిశా స్టేట్ పక్కనే ఉంటాయి కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ ఒడిశా స్టేట్లో అవైలబుల్గా ఉంటే ఏపీలో అవైలబుల్గా లేదు కాబట్టి ఒడిశాకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు అనమాట. సో దానిని వ్యాక్సిన్ టూరిజం అని అంటారు. ఓకే, వ్యాక్సిన్ టూరిజం ఈజ్ ఆల్ అబౌట్ COVID-19 వ్యాక్సిన్ గురించి. ఓకే, బికాజ్ ఇక్కడ ఏంటంటే కనుక చాలా స్టేట్స్లోని వరల్డ్ వైడ్గా కూడాను వ్యాక్సిన్ అందుబాటులో లేదు. సో ఇక్కడ ఏంటి కాన్సెప్ట్? వ్యాక్సిన్ టూరిజం రీసర్ఫేసెస్ ఆఫ్టర్ ఇండియన్స్ స్క్రాంబుల్ టు బుక్ ద మాస్కో ట్రిప్. దేని గురించి? వ్యాక్సిన్ గురించి. మాస్కోకి వెళ్దాం అనుకుంటున్నారు, మరి ఇక్కడ మెడిసిన్ దొరక్క. ఓకే, రీసర్ఫేస్ ఆఫ్టర్ ఇండియన్స్ స్క్రాంబుల్ టు ద బుక్ మాస్కో ట్రిప్ ఫర్ స్పుత్నిక్ జాబ్స్ గురించి. ఓకే, సో హియర్ Sputnik is a vaccine. Okay, so ఇక్కడ in the US and other countries that have the vaccine, some populations are getting a priority such as the elderly and healthcare workers. అందరి కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. బట్ సమ్ పీపుల్ హూ డు నాట్ ఫాల్ ఇన్ టు దీస్ గ్రూప్స్, అంటే హెల్త్ కేర్ వర్కర్స్లోకి, ఎల్డర్ పీపుల్లోకి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ రిపోర్టెడ్లీ బీన్ జంపింగ్ లైన్ అండ్ ట్రావెలింగ్ ఎల్స్వేర్ ఫర్ ద షార్ట్స్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇండియాలో అయినా సరే ఫస్ట్ 45 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అంటే ఏంటి వ్యాక్సిన్ వేయమని చెప్పారు. అండ్ నెక్స్ట్ 18 నుంచి కూడా స్టార్ట్ చేయమని చెప్పారు. ఈ విధంగా మనకి డిఫరెంట్ స్టేజెస్లోని వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ యూఎస్లో ఏమైందంటే కనుక అండ్ అదర్ కంట్రీస్లోని వాళ్ళు వ్యాక్సిన్ ఫస్ట్ ఎవరి పాపులేషన్కి ఇచ్చారంటే కనుక ప్రయారిటీగా ఫస్ట్ ఎల్డర్ పీపుల్కి అండ్ హెల్త్ కేర్ వర్కర్స్లో పనిచేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చారు. సో రిమైనింగ్ పీపుల్ ఏం చేశారంటే వేరే పక్క దేశానికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వ్యాక్సిన్ టూరిజం. సో వ్యాక్సిన్ పాస్పోర్ట్ అంటే ఏంటంటే కనుక ఇట్ ఈస్ అన్ సర్టిఫికేట్, ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ దట్ స్టోర్స్ అండ్ రికార్డ్స్ ద జాబ్స్, దట్ ఈస్ వ్యాక్సిన్ అండ్ COVID-19 టెస్ట్ స్టేటస్ ఉంటుందన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్లో మనకి వ్యాక్సిన్ యొక్క డేటా అంటే Sputnik 5, మనకైతే Sputnik 5 రైట్, జాబ్స్ గురించి అండ్ COVID-19 టెస్ట్ స్టేటస్ గురించి ఉంటుంది ఈ సర్టిఫికేట్లోని. సో ఈ సర్టిఫికేట్ అన్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇట్ కెన్ బీ కెప్ట్ ఇన్ స్మార్ట్ ఫోన్ యాప్ ఆర్ ఇన్ అదర్ డిజిటల్ ఫార్మేట్లో మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ వ్యాక్సిన్ పాస్పోర్ట్, వ్యాక్సిన్ టూరిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి క్రాస్ చేసినప్పుడు బార్డర్ దే నీడ్ టు షో దిస్ వ్యాక్సిన్ పాస్పోర్ట్. ఓకే, ఇట్ కంటెంట్స్ కెన్ బీ ఫ్లాష్డ్ అట్ సెక్యూరిటీ చెక్ పోస్ట్స్ వెన్ పీపుల్ ట్రావెల్ అక్రాస్ ద బార్డర్స్. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఏంటంటే కనుక వ్యాక్సినేషన్ వేసుకున్నామా లేదా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి జర్నీ చేయాలి అంటే ఈ ప్రూఫ్ని కూడా మనం చూపించాలి. దట్ ఈజ్ వ్యాక్సిన్ పాస్పోర్ట్ని కూడా మనం చూపించాలి. ఎస్, నాకు వ్యాక్సినేషన్ అయిపోయింది అని చెప్పేసి మనం ప్రూఫ్ని చూపించాలన్నమాట. సో ట్రావెలర్స్ ఫ్రమ్ మెనీ ఆఫ్రికన్ కంట్రీస్ టు ద USA ఆర్ ఇండియా ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ప్రూఫ్ దట్ దే హ్యావ్ బీన్ వ్యాక్సినేటెడ్ అగెన్స్ట్ డిసీజ్ సచ్ యాజ్ yellow fever. ఓకే, సో ఎవరైతే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో యూఎస్కి అండ్ ఇండియాకి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఈ వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఉండాలి. ఎగెన్స్ట్ విచ్ డిసీజ్? yellow feverకి సంబంధించిన వ్యాక్సినేషన్ పాస్పోర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. ఓకే, సో 2021 ఫిబ్రవరిలో వాట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది అంటే ఇజ్రాయిల్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ? ఇజ్రాయిల్ become the first country to introduce a certification system to allow these who have been vaccinated against the COVID-19 to access the facilities and events. Okay, so this is very important one.
వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ మా. ఎందుకంటే వ్యాక్సిన్ పాస్పోర్ట్ మనకి ఎందుకు అంటే కనుక ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే మనకి ఇట్స్ లైక్ ఏ పెర్మిషన్ అనమాట. అండ్ ఆల్సో ఏ కంట్రీ మనకి ఫస్ట్ ఇది లాంచ్ చేసిందంటే ఈ సర్టిఫికేషన్ని ఇజ్రాయిల్ 2021 ఫిబ్రవరిలో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, సో ఏవైనా ఈవెంట్స్కి మనం వెళ్ళాలనుకున్నా వీ నీడ్ టు షో, అది మనకి స్మార్ట్ ఫోన్స్లోని లేకపోతే అదర్ డిజిటల్ ఫార్మాట్స్లోని మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ పింక్ రివాల్యూషన్. ఓకే, సో ఇలా మనకి సమ్ రివల్యూషన్స్ ఉన్నాయి, లైక్ వైట్ రివాల్యూషన్, పింక్ రివాల్యూషన్, రైట్. సో బ్లూ రివాల్యూషన్. ఈ వైట్ రివాల్యూషన్ వచ్చేసి మనకి పాలకు సంబంధించింది, పింక్ రివాల్యూషన్ దేనికంటే కనుక మీట్కి సంబంధించింది. సో ఇండోనేషియా నాట్ సస్పెండెడ్ ఇండియన్ బఫెలో మీట్ ఇంపోర్ట్స్ కన్ఫర్మ్స్ ఇండియన్ ఎంబాసీ ఇన్ జకార్తా. ఓకేనా, సో ఇండోనేషియా దేశం అంటే కనుక మనం సస్పెండ్ చేయలేదు ఇండియన్ బఫెలో మీట్ని ఇంపోర్ట్ చేసుకోవడంలోని. సో అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇండియన్ బఫెలో మీట్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండోనేషియాకి. ఓకే, సో ఇక్కడ ఇండియా నుంచి ఎక్కడికి వెళ్తుంది బఫెలో మీట్? ఇండోనేషియాకి వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కనుక మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ సెక్టర్ ఇన్ ఇండియా ఏంటంటే ద మోడర్నైజేషన్ ఆఫ్ ద మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ సెక్టర్ ఇన్ ఇండియా ఈజ్ ద పింక్ రివల్యూషన్. సో పింక్ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? పింక్ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? లైక్ అగ్రికల్చర్ సెక్టర్, ఓకే, సెకండ్ మిల్క్ సెక్టర్, ఓకే, లైక్ మిల్క్, అండ్ థర్డ్ వన్ మీట్ అండ్ పౌల్ట్రీ, అండ్ ఫోర్త్ వన్ ఇండస్ట్రియల్ సెక్టర్. So answer is what? Meat and poultry processing sector. Pink revolution which relates to meat and poultry processing center. So pink revolution is also denoted as a revolution for onion production and pharmaceuticals ki sambandhinchindi and prawn production ki sambandhinchindi kodanu. Okay, not only meat and poultry but it is also for onion production, pharmaceuticals and prawn productions. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక మేము మన ఇండియన్స్ అంటే ఇండియన్ ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు పౌల్ట్రీ అండ్ మీట్ని తయారు చేసే ప్రొడక్షన్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మేము అత్యాధునికమైన మోడర్నైజేషన్ టెక్నిక్స్ని, మెకానైజేషన్స్ని మేము యూజ్ చేస్తాము. ఓకేనా, సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ముందుగుండా ఏవైతే ప్రికాషన్స్ ఇచ్చిందో ఆ ప్రికాషన్స్ని ఫాలో అయ్యి మేము ప్రాసెసింగ్ని చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట, రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇండస్ట్రియలైజేషన్ అండ్ అప్గ్రేడెడ్ టెక్నాలజీస్ ఆర్ నెసెసరీ ఫర్ ఇండియన్ ఎంటిటీస్ టు మీట్ అండ్ మెయింటైన్ ద గ్లోబల్ స్టాండర్డ్స్. సో గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో అవి ఇండస్ట్రియలైజేషన్ కావాలి. అంటే మన యొక్క టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ సో దీని కారణంగా ఏమవుతుంది? ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో దీని కారణంగా ఏమవుతుంది? మనకి డొమెస్టిక్ మార్కెట్లో కూడా మనకి ట్రెమెండియస్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో నార్మల్గా డొమెస్టిక్ మార్కెట్లో లోకల్ షాప్స్ దగ్గరే మనం మీట్ని కొంటాం, రైట్. సో ఇన్ కేస్ మనం మీరు ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ అనేది హై స్టాండర్డ్స్లో చేశారు అంటే కనుక ఖచ్చితంగా డొమెస్టిక్ మార్కెట్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు, రైట్. సో మీరు ఇంత హై స్టాండర్డ్ని మీరు ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయో అవి ఇంక్రీజ్ కాకుండా వాటిని మనం రిమూవ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాను అన్నమాట. సో జెనెటిక్ డిసీజెస్ అంటే ఏంటి? జంతువుల నుంచి వ్యాప్తి చెందే డిసీజెస్ని, వ్యాధులని జెనెటిక్ డిసీజ్ అంటారు. సో వీ కెన్ కంట్రోల్ దీస్ జెనెటిక్ డిసీజెస్ if India maintains the standards and quality facilities so that exports of the country do not get banned by other countries. Okay na? So మన ఎక్స్పోర్ట్స్ అంటే వేరే దేశానికి ఇంపోర్ట్స్ అవుతాయి కదా, అవి ఎప్పటికీ కూడా బ్యాన్ కావు. ఎప్పుడు మనము అంత ఏమంటారు గ్లోబల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తే, అంత మోడర్నైజేషన్ చేసుకుంటే కనుక మన ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోవు వేరే కంట్రీస్కి వెళ్తున్నవి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పింక్ రివల్యూషన్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే పింక్ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? దట్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ రీసెంట్గా ఇండియా యొక్క బఫెలో మీట్ని ఏ కంట్రీ బ్యాన్ చేయలేదు అంటే కనుక దట్ ఈజ్ ఇండోనేషియా. And the next one, National Green Tribunal, NGT, very very important one. What is this NGT? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటి అడిగిందంటే యూనియన్ గవర్నమెంట్ని, అంటే యూనియన్ గవర్నమెంట్ మినిస్ట్రీని ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మీరు ఏదైతే ఇచ్చారో టు గివెన్ టు ద ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్ ఫర్ డెవలపింగ్ ద మోడర్న్ పౌల్ట్రీ అండ్ ఎగ్ మార్కెట్ ఎట్ గాజియాపూర్. మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంది కదా, సో ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్రాసెస్ జరుగుతున్న వాటికి కొన్ని సంస్థలకి, కొన్ని ఇండస్ట్రీస్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలి. అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ వల్ల, వాళ్ళ యొక్క ఇండస్ట్రీ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎలాంటి నష్టము జరగదు అని చెప్పేసి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ని తీసుకురావాలి. సో దీన్ని యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇస్తారు. సో దానిని ఏదైతే మీరు ఇచ్చారో ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డుకి మీరు ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ని ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి అంటే కనుక ఇది ట్రిబ్యునల్ అంటే ఏంటి, లైక్ ఏ జ్యుడిషియరీ అంటే న్యాయస్థానము. సో ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ బాడీ సెటప్ అండర్ విచ్ యాక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎక్స్పీడియస్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఇక్కడ ఈ న్యాయస్థానం దేని గురించి మనకి, గ్రీన్ ట్రిబ్యునల్ ఫర్ వాట్, రైట్. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించి అండ్ అదర్ న్యాచురల్ రిసోర్స్కి సంబంధించి ఏవైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోనే సెటిల్ అవుతాయి అన్నమాట. సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మన ఇండియాలోని పెట్టుకున్నాం కదా, సో ఫామ్ అయింది కదా. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంతకుముందు ఏ దేశాల్లో ఉంది అంటే కనుక ఇండియా బికమ్ ద థర్డ్ వన్ ఓన్లీ ఆఫ్టర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో ద ఫస్ట్ కంట్రీ ఈజ్ ఆస్ట్రేలియాలో ఇలాంటి ట్రిబ్యునల్ ఉంది. అంటే ఎన్విరాన్మెంటల్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించిన ట్రిబ్యునల్ ఆస్ట్రేలియాలో ఉంది, అదేవిధంగా న్యూజిలాండ్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇండియా ఈజ్ బికమ్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు సెటప్ దిస్ స్పెషలైజ్డ్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్. ఓకే, సో ఏవైతే వాళ్ళ దగ్గరికి వస్తాయో అప్లికేషన్స్, దే షుడ్ బి మేక్ డిస్పోజబుల్ విత్ ఇన్ 6 months ఆఫ్ ఫైలింగ్ ద సేమ్. ఓకేనా, సో ఫైల్ చేసిన విత్ ఇన్ 6 months లోపు వాళ్ళు డిస్పోజ్ చేసేయాలన్నమాట కేసుని. నెక్స్ట్ ఎన్జిటిలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మనకి ఎవరెవరు ఉంటారు అంటే కనుక చైర్పర్సన్, దట్ ఈస్ జ్యుడిషియల్ కమ్ మెంబర్. ద ట్రిబ్యునల్ కంప్రైజెస్ చైర్పర్సన్ ప్లస్ జ్యుడిషియల్ మెంబర్స్ అండ్ దెన్ ఎక్స్పర్ట్ మెంబర్స్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు 5 years టర్మ్ని వాళ్ళ ఆఫీస్ని హోల్డ్ చేస్తారు. దే కెన్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ 5 years అండ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. సో ఆల్రెడీ చైర్పర్సన్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మీరు ఎన్నికయ్యారనుకోండి, మళ్ళీ మీరు ఎలిజిబులా అంటే నో. ఓకే, సో ఒకసారి కనుక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెంబర్గా చైర్పర్సన్గా చేసిన ఎడల మళ్ళీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, and the chairperson is appointed by the central government in consultation with Chief Justice of India. సో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఎవరైతే చైర్పర్సన్ ఉంటారో ఆ చైర్పర్సన్ ఎవరు నియమిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది అండ్ విచ్ కన్సల్టేషన్ విత్ CJI. ఓకే, సో వాళ్ళ యొక్క పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ద ట్రిబ్యునల్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవరాల్ సివిల్ కేసెస్, ఓకే, నాట్ క్రిమినల్ కేసెస్, ఓవరాల్ సివిల్ కేసెస్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ డెఫినెట్లీ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే కనుక ట్రిబ్యునల్ ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ ప్రొసీజర్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ లైడ్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. అంటే సివిల్ ప్రొసీజర్ 1908 కోడ్లోని ఏవైతే మనకి ప్రొసీజర్ ఉందో దానికి బౌండ్ అయి ఉండదు ట్రిబ్యునల్ అనేది. బట్ దే షల్ బి గైడెడ్ అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జడ్జెస్ని వాళ్ళు గైడ్ చేస్తారు. బట్ దే ఆర్ నాట్ బౌండ్ ద ప్రొసీజర్ విచ్ ఈజ్ లైడ్ డౌన్ ఇన్ ద సివిల్ ప్రొసీజర్ 1908. ఓకే, సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ అయితే ఉందో with civil cases kada, not criminal cases, under the 7 laws related to the environment. What are the laws ikkada? Water Prevention and Control, Water Related Act, Forest Act, Air Act, Environment Act, Water Cess Act and Public Liability and Biological Diversity, and 2 important act, that is Wildlife Protection Act 1972, Scheduled Tribes and Other Traditional Wildlife Act 1972 and Scheduled Tribes and Other Traditional Forest Dwellers Act 2006 have been kept out of NGT jurisdiction. Very, very, very important one. So these 7 are related to environment. These are included in the under the NGT. Okay, these are all under the NGT, National Green Tribunal. Okay, but the 2 important act, that is the Wildlife Act 1972 and the Scheduled Tribes and Other Traditional Forest Dwellers Act 2006 is not kept out of NGT jurisdiction. Okay, so this is not under NGT. This one is very, very important one. And the next important one, constitutional protection to the governor and president. Constitutional provisions, protections to the governor and president. So
గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ మనకి రాష్ట్రానికైతే ద మెయిన్ హెడ్ ఈస్ గవర్నర్ అండ్ దేశానికైతే ద మెయిన్ హెడ్ ఈస్ ప్రెసిడెంట్. ఇది మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే కనుక గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆన్ సండే సెడ్ హీ వాజ్ లెఫ్ట్ stunned after Trinamool Congress MP Kalyan Banerjee told reporters that he had argued party workers to file the police complaints against the governor so that action can be taken against him after he leaves the office. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే కనుక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ టోల్డ్ ద రిపోర్టర్స్ దట్ హీ హ్యాడ్ ఆర్గ్యూడ్ పార్టీ వర్కర్స్ టు ఫైల్ ద పోలీస్ కంప్లైంట్ ఎగెనిస్ట్ ఎవరికి ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఎగెనిస్ట్ ద గవర్నర్. మనం గవర్నర్కి ఎగెనిస్ట్గా పోలీస్ కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చా, ప్రెసిడెంట్ పైన పోలీస్ కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చా, ఎలాంటి యాక్షన్స్ అయినా వాళ్ళ మీద మనం తీసుకోవచ్చా, అది ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొటెక్షన్. సో వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కి ప్రెసిడెంట్కి ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఏంటి అనేది దట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో ఇక్కడ ఆర్టికల్ 361 ఇక్కడ అతనైతే నార్మల్గా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు అడిగారన్నమాట, ఫైల్ ద పోలీస్ కంప్లైంట్స్ ఎగెనిస్ట్ ద గవర్నర్ సో దట్ యాక్షన్ కెన్ బీ టేకెన్ ఎగెనిస్ట్ హిమ్ ఆఫ్టర్ హీ లీవ్స్ ద ఆఫీస్. సో అతను ఆఫీస్ లీవ్ చేసిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో దిస్ ఈజ్ వెస్ట్ బెంగాల్ ఇష్యూ. ఓకే, బట్ ఇక్కడ ఆర్టికల్ 361 విచ్ రిలేటెడ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, okay, is an exception to the fundamental right to equality enshrined in article 14. ఓకేనా, ఆర్టికల్ 14లో మనకి వీ హ్యావ్ ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ 14, రైట్. సో దానిలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్కి ఎక్సెప్షన్ అనమాట ఆర్టికల్ 361. ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ గ్రాంట్స్ ద ఇమ్యూనిటీ టు ద కంట్రీస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ వైల్ ఇన్ ఆఫీస్. సో వాళ్ళు ఆఫీస్లోని అంటే ప్రెసిడెంట్ కాల పరిమితిలో ఉండేటప్పుడు, ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నప్పుడు, గవర్నర్గా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి ప్రాసిక్యూషన్ చేయకూడదు వైల్ దే ఆర్ ఇన్ ఆఫీస్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మనకి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే, రైట్ టు ఈక్వాలిటీ. ఓకేనా, అందరికీ సమానమే. బట్ ఇక్కడ గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, అండర్ ఆర్టికల్ 361 ప్రకారం. ఏంటా ఎక్సెప్షన్ అంటే కనుక వాళ్ళు ఆఫీస్లో పదవీ కాలంలో ఉండేటప్పుడు వాళ్ళ మీద ఎలాంటి ప్రాసిక్యూషన్ చేయకూడదు, అందులోకి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అసలు చేయకూడదు. ఓకేనా. సో ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆర్ నాట్ పర్సనల్లీ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ దేర్ ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దేర్ పవర్స్ వైల్ ఇన్ ఆఫీస్. వీళ్ళు ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, ఓకేనా, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఇద్దరు కూడాను కాల పరిమితిలో ఉండేటప్పుడు, వాళ్ళ యొక్క పదవుల్లో కాలంలో ఉండేటప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులకి అంటే వాళ్ళ యొక్క పవర్స్ బట్టే కదా వాళ్ళ యొక్క వర్క్ని పెర్ఫామ్ చేస్తారు. సో ఆ వర్క్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి వాళ్ళు కోర్టుకి ఆన్సరబుల్ చెప్పుకోవాల్సిన స్థితిలో అయితే ఉండరు. ఓకే, పర్సనల్గా వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు కోర్టుకి ప్రెసిడెంట్ అండ్ గవర్నరు ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ ఏంటి, వాళ్ళ పదవీ కాలం టైంలో ఉండేటప్పుడు వాళ్ళు ఏవైతే పర్ఫామ్ చేశారో వాళ్ళ యొక్క పవర్స్ అయితే ఉన్నాయో వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కోర్టుకి. ఓకేనా. సో బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ కండక్ట్ ఆఫ్ దీస్ 2 ఆఫీస్ హోల్డర్స్ కెన్ నాట్ బీ చెక్డ్. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ ఆన్సర్ చెప్పుకోకూడదు అంటే వాళ్ళు ఏ పని చేసినా చెక్ చేయడానికి లేదా అనడానికి కాదు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ కండక్ట్ ఆఫ్ దీస్ 2 ఆఫీసర్స్ హోల్డర్స్ కెన్ నాట్ బీ చెక్డ్ అంటే వాళ్ళని చెక్ చేయడం లేదు అని ఇక్కడ కాదనమాట. Article 361 makes it clear that the conduct of president may be brought under review by any court or any tribunal or any body appointed or designated by either house of the parliament. He say here ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పనికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కానీ యాక్చువల్గా వాళ్ళు కోర్టు ముందు ఆన్సరబుల్ చెప్పాల్సిన అవసరం లేదు పర్సనల్గా అయితే. అలాగని ఇక్కడ ఏంటి వాళ్ళు చెక్ చేయడం లేదు వాళ్ళు చేసే పనుల్ని అని కాదనమాట. ఇక్కడ ఆర్టికల్ 361 ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దానిని మనం కోర్టు రివ్యూలోకి తీసుకొని రావచ్చు, లైక్ ఏదైనా ఒక ట్రిబ్యునల్ అండర్లోకి తీసుకొని రావచ్చు, ఏదైనా ఒక బాడీని ఎవరు హౌస్ ఆఫ్ పార్లమెంట్ అపాయింట్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ చార్జ్ అండర్ ఆర్టికల్ 61. Okay, so no criminal proceedings can be started or continued against the president or the governor of the state in any court during his term of office. So here the important point ఏంటంటే వాళ్ళ పదవీ కాలంలో మాత్రం ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయకూడదన్నమాట against the president or the governor of the state. No criminal proceedings. This one is very very important. ఓకే, సో ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గవర్నర్ మీద కానీ ప్రెసిడెంట్ మీద కానీ ఒక క్వశ్చన్ ఉంటుంది పాలిటీ నుంచి.
right? So no criminal proceedings can be started or continued against the president or governor of the state in any court during his term of office. No court can issue arrest warrant also president as well as governor. సో వాళ్ళని అరెస్ట్ కూడా చేయమని వారెంట్ కూడా ఇష్యూ చేయదు కోర్టు. ఓకే, సివిల్ ప్రొసీడింగ్స్ ఎగెన్స్ట్ ద గవర్నర్ ప్రెసిడెంట్ ఎగెన్స్ట్ ద థింగ్స్ డన్ బై హిమ్. సో వాళ్ళు చేసినటువంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో, అంటే గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ చేసిన పనులకు గాను సివిల్ ప్రొసీడింగ్స్ చేయొచ్చు. బట్ ఇలా మేము సివిల్ ప్రొసీడింగ్స్ చేస్తున్నాము అని చెప్పేసి విత్ ఇన్ 2 months బిఫోర్ నుంచి వాళ్ళకి ప్రయర్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ప్రయర్ 2 months నోటీస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ మీద సివిల్ ప్రొసీడింగ్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా, ఏ కోర్టు కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పదు, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. So these 3 points are very very important. No criminal proceedings can be started against the president and governor. No court can issue the arrest warrant, and civil proceedings can be done for the governor and president against the things done by him. Okay, only in the case prior the 2 months notice, right? So this is the constitutional provisions to the governor and president. Very very important one. Okay, and the next topic is Nidhi. So here recently Nidhi program, Nidhi is here నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్. ఓకేనా, నిధి ఈజ్ ఫుల్ ఫామ్ ఏంటి మనకి ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్ వన్. నిధి ఫుల్ ఫామ్ ఈజ్ ఎన్ ఫర్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్. సో రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ అన్వీల్డ్ కూల్ పీపీస్ కిట్స్ ఫర్ కరోనా వారియర్స్ డెవలప్డ్ అండర్ నిధి. ఓకేనా, సో ఇక్కడ కూల్ పీపీఈస్ కిట్స్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మనకి వేరియస్ కరోనా వేరియస్ ఎవరు, ఈ డాక్టర్స్, నెక్స్ట్ నర్సులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అండ్ సో వీళ్ళందరికీ మొత్తం ఒక కిట్ ఇలా ఉంటుంది, మొత్తం కవర్ చేసుకున్న డ్రెస్ ఉంటుంది. ఓకేనా, సో ఆ కూల్ పీపీఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ కూల్ పీపీఈ కిట్స్ని అండర్ నిధి కింద డెవలప్ చేశారనమాట రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకేనా, సో వాట్ ఈస్ కూల్ పీపీ కిట్స్ ఫర్ కరోనా వైరస్? ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఎ కో టెక్ డెవలప్డ్ బై ద స్టూడెంట్ ఇన్నోవేటర్ నిహాల్ సింగ్ ఆదర్శ్ ఫ్రమ్ ముంబై. సో ఈ కిట్స్లో మనకి ఏంటి ఉంటుందంటే వెంటిలేషన్ బాగా వస్తుంది. ఇట్ ఈస్ ఏ కాంపాక్ట్ అండ్ ఫ్రుగల్ ఇన్నోవేషన్ విచ్ ఇస్ వెంటిలేషన్ సిస్టమ్ ఫర్ పీపీఈ కిట్స్. ఇట్ టేక్స్ ద సరౌండింగ్ ఎయిర్. ఓకేనా, సో సరౌండింగ్లో ఉన్న ఎయిర్ అంతా తీసుకొని వాటిని ఫిల్టర్ చేసేసి అండ్ పుష్ ఇంటూ ద పీపీఈ సూట్. ద డిజైన్ ఆఫ్ ద వెంటిలేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ ద కంప్లీట్ ఎయిర్ సేల్ ఫ్రమ్ ద పీపీఈ కిట్. సో దిస్ ఇస్ ఆల్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే కనుక మనకి నిధి అన్నది ఇంపార్టెంట్. ఓకేనా, సో పీపీఈ కిట్ మనకి ఏం చేస్తుంది, బయట గాలిని తీసుకొని అది మళ్ళీ ప్యూరిఫై చేసేసి సెండ్ చేస్తుంది అన్నది కాదు. ఇక్కడ ఈ ఇన్నోవేటర్ ఎవరైతే ఉన్నారో నిహాల్ సింగ్ ఆదర్శ్ రిసీవ్డ్ ద ఫండింగ్ ఫ్రమ్ నిధి ప్రమోటింగ్ అండ్ యాక్సిలరేటింగ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్స్. ప్రయాస్ నుంచి వాళ్ళకి అతనికి అంటే నిధిస్ ప్రయాస్ ప్రోగ్రామ్ ప్రమోటింగ్ అండ్ యాక్సిలరేటింగ్. మళ్ళీ మనకి నిధి స్కీమ్లో నిధిలో ఈ ఇనిషియేటివ్ డెవలపింగ్ ఇన్నోవేషన్స్లో ప్రయాస్ ఉంది. ఓకేనా, సో ప్రయాస్ ఏంటి అంటే కనుక ప్రమోటింగ్ అండ్ యాక్సిలరేటింగ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకేనా, సో దీని నుంచి అతనికి ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి నిధి ఏంటి ఇప్పుడు, ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా ప్రోగ్రామ్ దట్ ఈస్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ హియర్? ద ఐడియా అండ్ ఇన్నోవేషన్స్, నాలెడ్జ్ బేస్డ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ కోసం ఇది సపోర్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి స్టూడెంట్ ఇన్నోవేషన్స్ ఎవరైతే ఉన్నారో, సో స్టూడెంట్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నిధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్టూడెంట్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం. ఓకేనా, ప్రమోట్ చేయడం. సో యాక్సిలరేట్ ద జర్నీ ఆఫ్ ఐడియా టు ప్రొటెక్ట్ ద బై ప్రొవైడింగ్ ద ఇనీషియల్ ఫండింగ్ అసిస్టెన్స్ ఆల్సో దే విల్ ప్రొవైడ్. సో ఇనీషియల్ ఫండింగ్ అసిస్టెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ నిధి హియర్. అండ్ ద నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి సంవేదన. ఓకేనా, సంవేదన. సో హియర్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ psychological first aid and emotional support to children affected during COVID-19 pandemic. సో మనకి సెకండ్ వేవ్లో చిల్డ్రన్ని కూడాను మనకి కోవిడ్ అనేది వ్యాపిస్తుంది. సో ఈ ఎన్సిపిసిఆర్ ఏదైతే ఉందో, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు, దే ఆర్ ప్రొవైడింగ్ ద టెలి కౌన్సిలింగ్ టు ద చిల్డ్రన్స్ త్రూ సంవేదన. సో సంవేదన ద్వారా ఏంటంటే కనుక చిల్డ్రన్స్కి టెలి కౌన్సిలింగ్ని స్టార్ట్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, కోవిడ్-19 పాండమిక్లో ఎవరైతే ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి టెలి కౌన్సిలింగ్ ద్వారా సైకలాజికల్గా ఫస్ట్ ఎయిడ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. త్రూ విచ్ ప్రోగ్రామ్? సంవేదన. సో సంవేదన స్టాండ్స్ ఫర్ సెన్సిటైజింగ్ యాక్షన్ ఆన్ మెంటల్ హెల్త్
vulnerability through emotional development and necessary acceptance. So this one is very important. So Samvedana stands for sensitizing action on mental health vulnerability through emotional development and necessary acceptance. Okay, it is a toll free helpline number to provide the psychosocial mental support అనేది ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్స్కి. ఓకే, సర్వీసెస్ అనేవి మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ 180012122830 ఫ్రమ్ మండే టు సాటర్డే ఉంటుంది. మార్నింగ్ 10 AM to 1 PM అండ్ 3 PM to 8 PM వరకు వాళ్ళ సర్వీసెస్ని అందజేస్తారు. ఓకే, అంటే ఇక్కడ 3 categories డివైడ్ చేశారు. టెలి కౌన్సిలింగ్ ఈజ్ ప్రొవైడ్ టు ద చిల్డ్రన్ అండర్ 3 categories. చిల్డ్రన్స్ హూ ఆర్ ఇన్ క్వారంటైన్, ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్స్. Children who have COVID positive parents or family members and near ones, and children who have lost their parents due to COVID-19 pandemic. సో ఇలా మనకి 3 categoriesని డివైడ్ చేయడం జరిగింది. ద చిల్డ్రన్ హూ ఆర్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు. ఓకే, అండ్ సెకండ్ చిల్డ్రన్ హూ హ్యావ్ కోవిడ్ పాజిటివ్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నియర్ వన్స్. అండ్ ద థర్డ్ వన్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 పాండమిక్. సో వీళ్ళ ముగ్గురు కూడాను లైక్ సంవేదన ద్వారా మనకి NCPCR వాళ్ళు టెలి కౌన్సిలింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సంవేదన, ఓకేనా, సంవేదన. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ స్టాప్ సెంటర్ స్కీమ్. వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ అసిస్టెన్స్ టు 3 lakh ఉమెన్ సో ఫార్. సో ఇప్పటిదాకా 3 లక్షల ఉమెన్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వన్ స్టాప్ సెంటర్ స్కీమ్, ఓకేనా, వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో వాట్ ఈస్ దిస్ స్కీమ్ అంటే కనుక ఉమెన్ వైలెన్స్, ఓకేనా, ఉమెన్ వైలెన్స్ గురవుతుంటారు. అంటే ఇప్పుడు లైక్ గృహహింస ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వైలెన్స్ అగైన్స్ట్ ద ఉమెన్, ఇవన్నిటిని స్టాప్ చేయడం కోసం వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఉమెన్, రైట్. సో వన్ స్టాప్ సెంటర్ ఈజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాదు. సో మొత్తం టోటల్గా స్పాన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ నుంచి వస్తుంది. అండ్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ for addressing the problem of violence against the women. Okay na, so this scheme one stop center comes under which umbrella? ఏ అంబ్రెల్లా కిందకు వస్తుంది? అంబ్రెల్లా స్కీమ్ ఫర్ నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇంక్లూడింగ్ ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. ఓకేనా, సో వీ హ్యావ్ 2 schemes మా లైక్ ఉమెన్ గురించి. సో నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్, అండ్ ఆల్సో ఇందిరా గాంధీ IGMY, ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. ఓకే, సో దీని కింద వచ్చినటువంటి అంబ్రెల్లా స్కీమ్ ఇది. ఓకేనా, సో ఈ రెండింటికి అండర్లో ఉంటుంది ఇది. సో ఈజ్ జస్ట్ లైక్ దిస్ ఈజ్ అంబ్రెల్లా. సో కమ్స్ అండర్ దిస్ స్కీమ్, వన్ స్టాప్ సెంటర్ స్కీమ్. ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ద కంట్రీ టు ప్రొవైడ్ ద ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ అండర్ వన్ రూఫ్ టు ఉమెన్. ఓకే, ఎఫెక్టెడ్ అంటే ఎవరైతే ఉమెన్ మనకి వైలెన్స్కి బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైతే వైలెన్స్కి గురవుతున్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడంగానో ఇది మనకి వచ్చిందనమాట. సో దీనికి ఈ స్కీమ్కి ఫండ్ అనేది ఎలా వస్తుందంటే కనుక త్రూ నిర్భయ ఫండ్ ద్వారా వస్తుంది. అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ద 100% ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకేనా, ఈ స్కీమ్కి ఫండ్ అనేది ఎలా వస్తుంది? త్రూ నిర్భయ ఫండ్. సో ఆడిట్ విల్ బి డన్ యాజ్ పర్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా నార్మ్స్ అండ్ సోషల్ ఆడిట్ విల్ బి అండర్టేకెన్ బై ద సివిల్ సొసైటీ గ్రూప్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఉమెన్ హెల్ప్ లైన్స్ టు ప్రొవైడ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్. సో ఏ సర్వీసెస్ని వాళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారంటే కనుక ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. వన్ స్టాప్ సెంటర్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఉమెన్ హెల్ప్ లైన్స్. ఉమెన్ హెల్ప్ లైన్స్లో వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యారు, రైట్. వన్ స్టాప్ సెంటర్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఉమెన్ హెల్ప్ లైన్. ఇక్కడ ఏంటి? దే విల్ ప్రొవైడ్ ద అసిస్టెన్స్ టు ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ అసిస్టెన్స్ టు ద ఉమెన్ అండ్ లాడ్జింగ్ ఇన్ ద FIR, అండ్ సైకో సోషల్ సపోర్ట్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, లీగల్ ఎయిడ్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తారు, షెల్టర్ ఇస్తారు, అండ్ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ వన్ స్టాప్ సెంటర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? ఇప్పటిదాకా ఎంతమంది 3 lakhs ఉమెన్ దాకా బెనిఫిట్ అయ్యారు. సో ఏ 2 నేషనల్ స్కీమ్స్, నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్ అండ్ ఆల్సో ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ యోజన అంబ్రెల్లా ప్రోగ్రామ్ కింద మనకి ఇదనేది వస్తుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో కంపల్సరీ ఇక్కడ మీరు ఏకలవ్య అని పేరు రాగానే అది ఎవరి గురించి మీరు ఫైండ్ అవుట్ చేసి ఉండాలి. ఓకేనా, దిస్ ఇస్ ఫర్
scheduled tribal people. Okay na, scheduled tribal people. So Ministry of Tribal Affairs and Microsoft, remember this, Ministry of Tribal Affairs and Microsoft signed the memorandum of understanding on joint initiative for digital transformation of tribal schools such as Ekalavya model residential schools and ashram schools. Okay na, so we have Ekalavya model residential schools and ashram schools అన్నిటినీ కూడాను మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ ఎవరితో కలిసి, మైక్రోసాఫ్ట్తో కలిసి, ఓకేనా, అన్నిటినీ కూడాను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మనకంటే కనుక 1997-98లో వీటిని స్టార్ట్ చేశారు. బికాజ్ ఎందుకంటే కనుక షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. ఓకే, సో యాక్చువల్గా ట్రైబల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లోని వీళ్ళకి అంతగా స్కూల్స్ అనేవి అందుబాటులో ఉండవు. సో వీళ్ళు చాలా ఫారెస్ట్ ఏరియా, డీప్ ఫారెస్ట్ ఏరియాని ట్రైబల్ ఏరియాస్లోని ఉంటారు. సో వీళ్ళు స్కూల్ ఉన్న ఏరియాకి రావాలంటే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అలా ప్రయాణం చేయాల్సిన నీడ్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే కనుక షెడ్యూల్ ట్రైబల్ పీపుల్కి, పిల్లలకి సో అందుబాటులో ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం 1997-98లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. రెసిడెన్షియల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, ఫుడ్ అండ్ షెల్టర్. ద స్కూల్ ఫోకస్ నాట్ ఓన్లీ ఆన్ అకాడమిక్ ఎడ్యుకేషన్ బట్ ఆన్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆన్ ద స్టూడెంట్స్. ఓకేనా, ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే కాదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏంటంటే కనుక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దే విల్ ప్రొవైడ్ ద క్వాలిటీ మిడిల్ అండ్ హై లెవెల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారు టు ద షెడ్యూల్డ్ ట్రైబల్ స్టూడెంట్స్కి. ఓకే, సో ఇక్కడ నాట్ ఓన్లీ ద education but also for jobs in the government and public and private sectors. Okay, not only to enable them to avail of reservations in high end professional educational courses and also jobs in the government and public private sectors but also to have access to the best opportunities in the education at par with non-ST population. ఓకేనా, సో వీ హ్యావ్ ఎస్టీ పాపులేషన్, వీ హ్యావ్ నాన్ ఎస్టీ. సో నాన్ ఎస్టీ అంటే ఎస్టీ కాని వాళ్ళందరూ కూడా నాన్ ఎస్టీ పాపులేషన్. వెన్ కంపేర్ టు దీస్ టూ పీపుల్, సో ఎవరికి ఎక్కువగా ఉంటుంది, అఫ్ కోర్స్ ఎస్టీ హ్యావ్ ఏ రిజర్వేషన్, రైట్, రిజర్వేషన్స్ ఉంటాయి. నాన్ ఎస్టీకి మనకి రిజర్వేషన్స్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటి, బెస్ట్ ఆపర్చునిటీస్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. వెన్ కంపేర్ టు నాన్ ఎస్టీతో పోల్చుకుంటే ఎస్టీ కూడా బెస్ట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ. ఓకేనా, సో ప్రతి ఒక్క స్కూల్లోని కూడాను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లోని కెపాసిటీ ఎంత ఉంటుందని కనుక 480 స్టూడెంట్స్ ఉంటారు. హియర్ ద కెపాసిటీ ఈజ్ 480 స్టూడెంట్స్ క్యాటరింగ్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ 6th to 12th class. ఓకే, so these are being set up by the grants provided under Article 275(1) of the Constitution. So these are funded by Ministry of Tribal Affairs. So ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి వస్తాయి. ఇన్ ఆర్డర్ టు గివ్ ద ఫర్దర్ ఇంపెటస్ టు ద MRS హ్యాస్ బీన్ డిసైడ్ టు ద బై ద ఇయర్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ బ్లాక్ విత్ మోర్ దెన్ 50% ఆఫ్ ఎస్టీ పాపులేషన్ అట్లీస్ట్ 20,000 ట్రైబల్ పర్సన్స్ ఉంటే విల్ హ్యావ్ దిస్ స్కూల్స్ ఉండాలి. ఓకేనా, అంటే అర్థమైందా మీకు ఇక్కడ, నెక్స్ట్ ఇయర్ 2022 కల్లా ఎక్కడైతే 50% అంటే ఒక బ్లాక్లో 50% ఎస్టీ పాపులేషన్ ఉన్నారో అండ్ అట్లీస్ట్ 20,000 ట్రైబల్ పర్సన్స్ ఉన్నారో అక్కడ ఒక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని స్థాపించాలి. ఏకలవ్య మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ పార్ విత్ నవోదయ విద్యాలయ. And here they also provide the special facilities for the preserving the local art and cultural besides providing the training in sports and sports లోని స్కిల్ డెవలప్మెంట్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేవి నవోదయ విద్యాలయాలతో కూడా మనకి ఇక్కడ అనుసంధానం అవుతున్నాయి, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మిషన్ కోవిడ్ సురక్ష. సో మిషన్ కోవిడ్ సురక్ష, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ మిషన్ కోవిడ్ సురక్ష. సో అండర్ ఆత్మనిర్భర భారత్ 3.0 మిషన్ కోవిడ్ సురక్ష వాజ్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు యాక్సిలరేట్ ద డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండిజీనియస్ కోవిడ్ వ్యాక్సిన్స్. సో మనకి ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్స్, ఇండిజీనియస్ అంటే ఏంటి, మన భారతదేశంలో మాత్రం భారతదేశంలోని వీటిని డెవలప్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో అండర్ ఆత్మనిర్భర భారత్ 3.0 కింద ఈ మిషన్ కోవిడ్ సురక్ష అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది అనమాట. అర్థమైందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఆత్మనిర్భర భారత్ 3.0 కింద మిషన్లోని ఈ మిషన్ కోవిడ్ సురక్ష అని అనౌన్స్ చేసింది. ఈ మిషన్ కోవిడ్ సురక్ష అని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ఇండిజీనియస్గా మన కోవిడ్ వ్యాక్సిన్స్ని, మన యొక్క వ్యాక్సిన్స్ని మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి, ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఓకే,
సో ఈ ప్యాకేజ్ని ద సెంటర్ హ్యాడ్ అనౌన్స్ దిస్ ప్యాకేజ్ డ్యూరింగ్ ద థర్డ్ ఎకనామిక్ స్టెమ్యులస్. సో థర్డ్ ఎకనామిక్ దీనిలోని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. సో మనకి లాస్ట్ నుంచి చూసుకుంటే కనుక, లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే కనుక ఆత్మనిర్భర్ భారత్ 1, ఆత్మనిర్భర్ భారత్ 2.0, 3.0. సో థర్డ్ ఎకనామిక్ దగ్గర మనకి ఈ మిషన్ కోవిడ్ సురక్ష అని అనౌన్స్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ మిషన్లో ఎండ్ టు ఎండ్ ఫోకస్ అనేది ఉంటుంది. ఓకే, ఎండ్ టు ఎండ్ ఫోకస్ అనేది తీసుకుంటారు. క్లినికల్ డెవలప్మెంట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెగ్యులేటరీ ఫెసిలిటీస్ వరకు కూడాను ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారనమాట. సో ఫేజ్ 1లో మిషన్ ఫేజ్ 1లోని ఎంత అలోకేట్ చేశారు? 900 crores మనీని ఫర్ పీరియడ్ ఆఫ్ 12 months 900 crores అలాట్ చేశారు. ఓకేనా. ఈ గ్రాంట్ విల్ బి ప్రొవైడెడ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ COVID-19 వ్యాక్సిన్స్. సో ఈ గ్రాంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారమ్మా? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, DOBT. ఓకేనా. DBT మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దిస్ వాజ్ లెడ్ బై, దిస్ ఎంటైర్ మిషన్ సురక్ష స్కీమ్ వాజ్ లెడ్ బై. సో మనకి డిఫరెంట్ వర్డ్స్ వస్తున్నాయి COVID-19కి. కోవిడ్ సురక్ష అని, సంవేదన అని, కోవిషీల్డ్ అని, కోవిషెల్ఫ్ అని, ఓకేనా, కోవిషెల్ఫ్ అని, వీసా, వ్యాక్సిన్ టూరిజము, వ్యాక్సిన్ పాస్పోర్టు, ఇలా రకరకాల వర్డ్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్. సో ఇక్కడ మనకేంటి ఈ సురక్ష కింద ఏంటంటే కనుక దిస్ వాజ్ లెడ్ బై ద DBT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అండ్ ఇంప్లిమెంటెడ్ బై డెడికేటెడ్ మిషన్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అదే బయోటెక్నాలజీలో ఒక ఇంప్లిమెంటెడ్ యూనిట్ ఉంటుంది. ఓకేనా. సో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి మిషన్ కోవిడ్ సురక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్. సురక్ష దేని గురించి? ఇండిజీనియస్గా వ్యాక్సిన్స్ని డెవలప్ చేసుకొని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం మన సెంట్రల్ గవర్నమెంటే తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే కరెంట్ అఫైర్స్, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు క్లాసెస్ అన్నీ ఈజీగా అర్థమవుతున్నాయి కదా. ఇఫ్ ఎనీ చేంజెస్ ప్లీజ్ డ్రాప్ ఏ మెయిల్ టు మీ. ఒక మెయిల్ పెట్టండి, ఆర్ divyamam2020@gmail.comకి మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.